అస్సాంలోని బొగ్గుగనులో కార్మికులు చిక్కుకున్న ఘటనలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరిపారన్న కారణంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. బొగ్గుగనులో తవ్వకాలు చేపడుతున్న సమయంలో అకస్మాత్తుగా నీళ్లు ప్రవేశించడంతో 9 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 3 కార్మికులు మృతి చెందినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇక మరోవైపు గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళానికి చెందిన గజ ఈతగాళ్లను అధికారులు రంగంలోకి దించారు. అస్సాంలోని బొగ్గుగనిలో కార్మికులు చిక్కుకున్న ఘటనలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరిపారన్న కారణంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. బొగ్గుగనిలో తవ్వకాలు చేపడుతున్న సమయంలో అకస్మాత్తుగా నీళ్లు ప్రవేశించడంతో 9 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 3 కార్మికులు మృతి చెందినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇక మరోవైపు గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళానికి చెందిన గజ ఈతగాళ్లను అధికారులు రంగంలోకి దించారు.